వాళ్ళకు నమస్తే. చాలా ఆశ్చర్యమైన కార్యము నిన్న మాకు జరిగింది. నేను యెహోవాని ఆరాధన జరుపుకొని నేను మా అన్నయ్య చనిపోతే భూస్థాపానికి వెళ్ళాలి. అక్కడ నేను మా ముస్లిమ్స్ ద్వారా అయితే మేము మసీదులోకి కానీ మరి సమాధిలోకి కానీ మేము ఇంతవరకు వెళ్ళలేదు. నేను మామూలుగా మన క్రిస్టియన్స్ ద్వారా మన యెహోవా ద్వారా అయితే నేను చాలా సమాధులకి భూస్థాపానికి కూడా వెళ్ళాను. కానీ అక్కడికి నేను వెళ్ళలేదు. మేమెప్పుడు మా ముస్లిమ్స్ ద్వారా మా మసీదులో కానీ మా మా సమాధులకు నేను వెళ్ళలేదు. ఆ స్త్రీకి ఇంక మేము వెళ్ళమన్నమాట. మేము అసలు ఎప్పుడు వెళ్ళలేదు. మొదటిసారి నిన్న యెహోవాని ఆదివారం ఆరాధన జరుపుకొని నేను చక్కగా మళ్ళీ నేను అక్కడికి వెళ్ళేసరికి అన్నయ్యకు జనాజా నమాజు చదివించుకొని సమాధిలోకి తీసుకెళ్ళారు. ఇంకా నేను అక్కడ నిలబడి ఉన్నాను. దేవుణ్ణి నేను అనుకున్న, యెహోవా అయ్యా నీ చిత్తమైతే నేను నా అన్నయ్యని చూడాలి, ఆఖరి చూపు అని నేను మనసులో అనుకొని అలాగ నిలబడిపోగానే లోపలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నన్ను పిలిచి ఏమి కాదు వచ్చి చూసుకోమని అన్నారు. నేను అనుకున్నాను నా యెహోవా అక్కడ ఉన్నారు అని. నేను చాలా నమ్మాను, చాలా సంతోషమయ్యాను. చాలా ఇంతగా నన్ను ఆశీర్వదించాడు దేవుడు అని చాలా ప్రేమించాను. ఎందుకంటే అన్నయ్యని నేను చూడటం చాలా ఇంకా వల్ల కాని పని అనుకున్నా. ఎందుకంటే మా ద్వారా ముస్లిమ్స్ ద్వారా అయితే అసలు సమాధిలోకి స్త్రీ పోరు కాబట్టి, అయినా నేను ఇంకా అట్నే నిలబడిపోయాను. యేసయ్య నేను అనుకున్నాను, అయ్యా నీ పని నేను చేసి వచ్చాను, కానీ నేను వేస్ట్ పని చేయలేదు. నీ పని చేసి నా అన్నయ్య దగ్గరికి వచ్చాను, కానీ ఆఖరి చూపు నేను నా అన్నయ్యని చూసుకోలేని స్థితిలో నిలబడిపోయాను అని నేను ఆ మనసులో అనుకోగానే ఆ దేవుడి చిత్తం ఎంత గొప్ప కార్యము చూశారండి. ఎంత గొప్ప కార్యము దేవుడు చేశాడంటే, ఆ దేవుడు నన్ను పిలిపించి అక్కడ మన్నని చూపించాడు ఆ సమాధిలోకి. వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. నా అన్నయ్యని చూసిన సంతోషము నా దేవుడే అక్కడ ఉండి మాట్లాడిండని నేను అనుకుంటున్నాను. చాలా గౌరవము. మన్న జన్నత్కి వెళ్ళిపోవాలి, పరలోకానికి వెళ్ళాలని మన్న గురించి ప్రార్థన చేసుకొని వచ్చేసాను. నేను ఎంత సంతోషమయ్యాను. అలాంటి చాలా ఆశ్చర్యమైన కార్యాలు మనకు జరుగుతూ ఉంటాయి. మనం దేవుడి కొరకు ప్రార్థన మంచి పని చేస్తే దేవుడు మనకు ఆశీర్వదిస్తాడు.